నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బీహార్లో ఒక ఘోర సంఘటన జరిగింది. హనుమాన్ చాలీసా పారాయణం నుండి తిరిగి ఎవరికి వారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్తున్న దారిలో మసీదు దగ్గర అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ 300 మంది వరకు ఉన్న ఒక గుంపు వారి కాన్వాయ్ను చుట్టుముట్టి రాళ్ళు మరియు ఇటుకలతో కొట్టడం, అలాగే అనేక వాహనాలను ధ్వంసం చేశారు. ఆ ముస్లిం మూకల గుంపులో మహిళలతో పాటు పిల్లలు కూడా ఉన్నారు అని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడ జరిగిన హింసలో మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటన తర్వాత పోలీసు అధికారులు వచ్చారు మరియు జాముయిలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. దాడికి సంబంధించి అధికారులు పలువురు వ్యక్తులను అరెస్టు చేశారు. అస్సలు కథ ఇప్పుడు చూద్దాం. హిందూ స్వాభిమాన్ సంస్థకు చెందిన కార్యకర్తలు హనుమాన్ చాలీసా పారాయణం కోసం జాముయిలోని బలియాది గ్రామంలో సమావేశమయ్యారు. వారు తిరిగి వస్తున్నప్పుడు ఒక మసీదు దగ్గర ఈ ఘోర ఘటన చవిచూసింది. హిందువుల కాన్వాయ్ ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్న ఏరియాలో నుండి వెళ్లడంతో ఈ దాడి జరిగింది. అటు నుండి వెళ్తున్న కాన్వాయ్ల అద్దాలను పలగొట్టి వారిపై దాడి చేశారు. అందులో ఆ ప్రాంత హిందూ స్వాభిమాన్ జిల్లా అధ్యక్షుడు నితీష్ కుమార్, కార్యకర్త ఖుష్బూ పాండేతో సహా పలువురు కార్యకర్తలు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన ఒక కార్యకర్త ఇలా అన్నాడు: హనుమాన్ చాలీసా పఠించిన తర్వాత మేము తిరిగి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా 300 మంది మమ్మల్ని దాడి చేశారు. ముస్లిం ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు వారిని మేము రెచ్చగొట్టామా? మరెందుకు మా వాహనాలు మేము గాయపడాల్సి వచ్చింది అని మరో కార్యకర్త ప్రశ్నించారు. అల్లాహు అక్బర్ అనే శ్లోకాలు వినిపించాయి. ఖచ్చితంగా వస్తామని తెలిసి కాపు కాసి హిందూ వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారు అని వాపోయారు.